హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడైతే దయ్యాల గేమ్స్ చార్లీ చార్లీ దయ్యాలను అయితే పిలవబోతున్నాం. టైం రాత్రి 12 గంటలకైతే మనం ఈ గేమ్ ఆడబోతున్నాం. ఈ గేమ్కి కావాల్సింది పేపర్, పెన్సిల్స్ మరియు క్యాండిల్స్ అయితే మనం సిద్ధం చేసుకొని ఈ గేమ్ ఆడడానికి మనం రెడీగా ఉన్నాం. టైం కోసం వెయిట్ చేస్తున్నాము. ఈ టైం కాగానే మనం ఈ గేమ్ మొదలుపెట్టి చార్లీ చార్లీ దయ్యం వస్తుంది చాలామంది నమ్ముతుంటారు. మరి ఈరోజు మనకు దయ్యం వస్తుందా రాదా? చార్లీ దయ్యాల ఆట ఆడుతున్నాము. ఈ దయ్యాల ఆటలో ఏంటంటే ఆత్మలు ఈ మ్యాప్ ద్వారా అయితే ఆత్మలు అయితే మనం పిలవచ్చు. ఇది సహజమైన గేమ్, చాలా జాగ్రత్తగా ఆడవలసి ఉంటుంది. ఎందుకంటే ఇందులో దయ్యాలు ఆత్మలని పిలిస్తే వస్తాయి. చార్లీ ఒక సంఘటన వల్ల వాళ్ళు చనిపోయారట. ఆ ఆత్మలు ఇంతవరకు తిరుగుతూ ఉంటాయి. ఆ ఆత్మలని మనం ఎలా వినాలంటే దానికోసం ఒక పేపర్ తీసుకొని అందులో 4 పక్కల ఎస్ నో అని ఇలా రాయాలి. ఇలా రాసి మ్యాప్ని అయితే ఇలా పెట్టి మనము పెట్టిన తర్వాత రెండు పెన్సిల్ తీసుకుందాం. మళ్ళీ 4 కొవ్వొత్తులు. ఈ కొవ్వొత్తులు అయితే మనం వెలిగిస్తే ఆత్మలు అనేవి ఇక్కడికి వస్తాయని చాలామంది నమ్ముతుంటారు. ఈ ప్రయోగం అయితే మనం చేస్తున్నాము. ఈ ప్రయోగంలో అయితే నాతోటి అఫ్నాన్, సియు మరియు సాయిలు ఉన్నారు. ఎందుకంటే చాలా ప్రమాదకరమైన గేమ్. అయిన ధైర్యంతో మీరు కూర్చొని రాత్రి 12 గంటలు సమయం కాస్తుంది. ఇప్పుడైతే మనం ఈ గేమ్ అయితే ఆడబోతున్నాము. మీరంతా రెడీనా? చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే ఆత్మ అనేది వచ్చి కదిలించినా మీరు కదలకుండా భయపడకుండా ఈ గేమ్ ఆడాలా. మీరు జాగ్రత్త వాడతారు గేమ్. ఓకే, ముందుగా మనం ఏం చేయాలంటే ఈ క్యాండిల్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం 2 పెన్సిల్ అయితే తీసుకుందాం. 4 కొవ్వొత్తులు తీసుకొని ఈ కొవ్వొత్తులు అయితే వెలిగించి మనం ఆత్మనైతే ఇది రాత్రి 12 గంటల సమయం కాస్తుంది. ఆత్మనైతే పిలుస్తాము. ఆత్మ మనం కొన్ని ప్రశ్నలు అడుగుతాము. దానికి సమాధానం ఇస్తే ఎస్ అంటే ఎస్ అంటది, నో అంటే నో అని అయితే మనకి పెన్సిల్ ద్వారా అయితే సూచిస్తుంది. అప్పుడైతే చాలా మనం ధైర్యంగా ఉండవలసి వస్తుంది. ఎందుకంటే ఆత్మ ఈ రూమ్లో వచ్చేసి మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దానివల్ల క్యాండిల్ ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే క్యాండిల్ ముట్టిస్తున్నాం. క్యాండిల్ అయితే వేస్తున్నాం. అలాగే క్యాండిల్ అయితే ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే క్యాండిల్ అయితే 4 వెలిగించుకున్నాము. ఇప్పుడు తర్వాత ఏంటంటే మనం రూమ్లో అయితే లైట్ ఉంది. లైట్ అయితే మనం డిమ్ చేయబోతున్నాము. ఈ లైట్ బంద్ చేస్తే మనకు ఆత్మ అనేది మన సమాధానాలు అయితే వస్తాయి. ఫస్ట్ అయితే పెన్సిల్స్ ఇలా పెట్టుకుంటే పెన్సిల్స్ అనేది రూట్ మార్చినప్పుడు మనం ఆత్మ అనేది చార్లీ ఆత్మ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. అది దానికోసం కొంచెం వెయిట్ చేయబడతాం మనం. సరేనా? మనం రైట్. ఇప్పుడైతే మనం కొవ్వొత్తులు వెలిగించినాము. చార్లీ ఆత్మ అనేది పిలవబోతుంది. ఆత్మ అనేది ఈ రూమ్లో వస్తుంది. ఓకే, పిలుస్తాం. ఇప్పుడు ఆత్మ చార్లీ అయితే మనం ఇప్పుడు పిలుస్తున్నాము. చార్లీ ఇక్కడ ఉంటే ఈ రూమ్లో ఉంటే ఇక్కడికైతే వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనకు ఏం సమాధానం అయితే రాలే కొంచెం సేపటికి. ఎందుకంటే మనం ఇప్పుడే మొదలుపెట్టినాం కాబట్టి ఈ కొవ్వొత్తులు కొంచెం కాలే వరకు అయితే ఈ చార్లీ ఆత్మ అనేది వస్తుందని మనకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఎంత ప్రయత్నించినాం కాబట్టి చార్లీ రావాల్సిందే.
చార్లీ చార్లీ ఎస్ ఆర్ నో. చార్లీ చార్లీ ఎస్ ఆర్ నో జరుగుతుంది. చార్లీ చార్లీ ఎస్ ఆర్ నో జరుగుతుంది. చార్లీ చార్లీ ఎస్ ఆర్ నో. ఇక్కడైతే మనకు కొంచెం ఏదో విధంగా అయితే అనిపిస్తుంది. కొంచెం బాడీని ఎవరు పట్టి లాగినట్టు కదలికలకి కొవ్వొత్తులు అలా గాలికి వీస్తున్నాయి. ఆత్మ నిర్బంధంలో. చార్లీ చార్లీ ఎస్ ఆర్ నో. రాత్రి 12 దాటిపోయింది. 1 గంట సమయం అయితే అవుతుంది. చార్లీకి అయితే పిలుస్తున్నాం. ఇంతవరకు అయితే మనకు సమాధానం రాలేదు. కొంచెం అయితే కదలిక అయితే వచ్చింది. ఈ చార్లీ అనేది ఈ పెన్సిల్ అయితే ఇలా ఇక్కడ నుంచి అటు కదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకి ఏదైనా సమాధానం అయితే ఖచ్చితంగా వస్తుందని అనుకుంటా. ఈసారి అయితే గట్టి ప్రయత్నం అయితే చేస్తాం. మనము జాగ్రత్తగా ఉంది. ఆత్మలైతే ఈ ఆత్మ అనేది ఖచ్చితంగా ఇచ్చి ఉంటుంది. చార్లీ చార్లీ ఎస్ ఆర్ నో. చార్లీ చార్లీ నువ్వు ఇక్కడ ఉన్నావా? అరే చార్లీ చార్లీ ఆర్ యూ దేర్? నువ్వు మమ్మల్ని చూస్తున్నావా? చంపవుతున్నావు మమ్మల్ని. చార్లీ చార్లీ వస్తుంది ఆత్మ ఉన్నది. చార్లీ చార్లీ వేర్ ఆర్ యూ? చార్లీ చార్లీ మా మాటలు వింటున్నావా? చార్లీ చార్లీ నువ్వు ఇక్కడ ఉన్నావా? చార్లీ చార్లీ ఇక్కడ మాతోటి ఉన్నావా నువ్వు? నాతో చార్లీ చార్లీ మా మాటలు వింటున్నావు. చార్లీ దయ్యం అయితే ఇక్కడికైతే వచ్చేసింది. ఆత్మ అనేది ఎస్ అని చెప్తుంది. ఎందుకంటే ఈ గేమ్ ఎప్పుడు ఎలా ఆగుతుందో మనకైతే తెలియదు. పిల్లలు అయితే కొంచెం భయంగా అయితే ఉండదు, భయపడుతుండ్రు. ధైర్యంగా అయితే ఎంతో మనోధైర్యం అయితే కోల్పోతుంటారు. మనం ఇంకా ధైర్యంగా ఉంది. మరి ఈ గేమ్ అనేది ఎలా ముందుకు చేస్తుందో, ముందుకు వెళ్తుందో చూస్తాము. చార్లీ చార్లీ వింటున్నాము మా మాటలు? చార్లీ అయితే వచ్చేసింది. ఇక్కడ దయ్యం అయితే మొత్తానికి ఆత్మ అనేది చార్లీ ఇక్కడ మనకు ప్రజెంట్గా ఉన్నదన్నట్టు మనకు నమ్మకం అయితే ఎందుకంటే ప్రతి మాటకు మన సమాధానం అయితే ఇస్తుంది. చాలా వరకు అయితే మనం 1 గంట నుంచి అయితే ఇక్కడ వెయిట్ చేసి ఈ ప్రయత్నంలో అయితే మనం దయ్యాన్ని అయితే ఆత్మతో అయితే మాట్లాడగలుగుతున్నాం. మనం చార్లీ ఇక్కడ నువ్వు ఉన్నావా? చార్లీ ఇక్కడ నువ్వు ఉన్నావా? చార్లీ నువ్వు ఇక్కడ ఉన్నావా? మాట్లాడు. చార్లీ
చార్లీ చార్లీ నువ్వు ఇక్కడ ఉన్నావా? చార్లీ చార్లీ నువ్వు మమ్మల్ని చంపబోతున్నావా? ఏదో అనుభూతి, భయమైన అనుభూతి కలిగింది. ఇప్పుడు ఇది కోలుకోలేకపోతుండు. ఇప్పుడైతే వీటి సంగతి చూడాల్సి ఉంటుంది. చార్లీ చార్లీ ఆట అయితే పార్ట్ 1 అయితే ఇంతటి సమాప్తం అవుతుంది. ఎందుకంటే పార్ట్ 1 వీడియో అయితే తీసి నెక్స్ట్ పార్ట్లో అయితే చూసుకున్నాం. మనోడైతే చార్లీ చార్లీ ఆట వల్ల అయితే ఆత్మతోటి భయపడుతున్నాడు. వీడికైతే ఆత్మ మొత్తానికైతే ఆత్మ వీడి శరీరం పైకి వచ్చేసినట్టు అయితే అనుభూతి అయితే వచ్చేసింది. ఈ గేమ్ ఎపిసోడ్ అయితే ఇంతటితో నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మనం చూద్దాం. అప్పటిదాకా ఈ వీడియో మీకు నచ్చేది అనుకుంటా. ఇది చాలా భయంకరమైన, మీరైతే ప్రయత్నించకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్. రైట్.